ధ్యానించుకుందాం. తిమోతికి రాసిన పత్రికలో కొన్ని మాటలు మనం ఆలోచిస్తున్నాం. 2 భాగాలుగా మనం మాటలు ఆలోచిస్తూ తిమోతికి రాసిన పత్రికలో ఆయన కృపలో లేక ఆయన యొక్క శక్తిలో, భక్తిలో బ్రతకాలంటే ఎలా ఉండాలో అనే కోణాన్ని మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. వెళుతున్నప్పుడు అంత్యకాలములో అపాయకరమైన దినాలు వస్తాయని, కాలాలొస్తాయని, అవి మనుషుల వలన మనుషులకే ఇబ్బంది, అదే ప్రమాదమని, జనులు స్వార్థప్రియులు, ధనాపేక్షములు, బెంకములాడువారని కొన్ని మాటలు మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్నాం. దానిలోను భాగంగానే తిమోతికి రాసిన పత్రికలో తిమోతికి రాసినటువంటి ఎన్నో పత్రిక? రెండో పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం ఈరోజు ఆలోచించాలి. 7వ వచనం నుంచి స్త్రీలు ఎలా ఉంటున్నారో మనం ఆలోచించాం. 8వ వచనం నుంచి చదవండి. ఎన్నే ఎంబిరి అనేవారు మోషేను ఎదిరించినట్లును వీరును చెడును మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు అనేటువంటి మాటను మనం ఈరోజు ఆలోచించాలి. కానీ ఈరోజు మనం అది ఆలోచించట్లేదు. ఎందుకంటే క్రైస్తవులు ఇంకా అన్యులు ఇంకా అందరూ కూడా ఈరోజు ఒక డేగా ప్రకటనలో ఉందని దాన్ని అందరూ కూడా ఫాలో అవుతున్నారు. అదే ఏ డే? ఫాదర్స్ డే. అంటే ఫాదర్ అంటే తండ్రి అనగా ఏంటి? తండ్రి రోజు. ఇది ఎలా స్టార్ట్ అయిందో మీకు అందరికీ తెలుసు. ఇది ఎవరు స్థాపించారో ఈ డే అందరికీ తెలుసు. క్యాన్సర్ దినమని ఒకటి ఉంటుంది. క్యాన్సర్కి ఒక దినం ఉంటుంది. ఎయిడ్స్కి ఒక దినం ఉంటుంది. మదర్స్ డే ఉంటుంది. ఇక తర్వాత చిల్డ్రన్స్ డే, కార్మికులు డే, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఆ కోణంలోనే ఒక స్త్రీ దీనికి నామకరణం చేసి ఫాదర్స్ డే అని ఏం చేసిందంట? స్థాపించడం జరిగింది. మీకు అందరికీ తెలిసింది ఇది అమెరికాలో. అయితే తల్లి చచ్చిపోయింది. తల్లి చచ్చిపోతే ఒక తండ్రి తన పిల్లలను బాధ్యతగా పెంచాడు. ఆ తండ్రి పిల్లలను బాధ్యతగా పెంచితే ఇంత బాధ్యతగా పెంచినట్టు తండ్రికి ఒక డే అంటూ ఉండాలని ఒక స్త్రీ స్థాపించిన రోజే ఏ డే చెప్పండి? ఫాదర్స్ డే. మీకు అర్థమవుతుందా? అలా వచ్చింది ఈ ఫాదర్ డే. అయితే నిజానికి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా బాగా ఆలోచిస్తే నిజమైన తండ్రిని మర్చిపోయి భూమి మీద దేవుడు మనకి గిఫ్ట్గా ఇచ్చిన, చెప్పండి, గిఫ్ట్గా ఇచ్చిన తల్లిదండ్రుల డేనే గడుపుకుంటూ ఆయన మర్చిపోయారు. ఈరోజు అదే మనం ఆలోచించబోతున్నాం. ఎందుకంటే కొన్ని మాటల్లోకి మనం ముందుగా వెళ్దాం. మీకు అందరికీ మంచి తండ్రిగా అనిపించే తండ్రి ఎవరు? బైబిల్లో, భక్తుల్లో, మనుషుల్లో ఎవరు? అబ్రహాము గారు కానీ, ఇంకా నోవాహు గారు కానివ్వండి, ఇంకా దావీదు గారు కానివ్వండి, ఇంకా చాలామంది తండ్రులు ఉన్నారు. తన పిల్లల కోసం జీవితాలను త్యాగం చేసిన తండ్రులు. మరలా సొంత కొడుకులే తండ్రిని చంపేశారు. అది కూడా ఉంది బైబిల్లో. అవునా కాదా? ఇప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మచ్చుకి 2 తండ్రులను చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి. మీరు ఎప్పుడు చూడని సంగతులే మీకు చూపెడతాను, చూసినవి కాదు. యాకోబు గారి గురించి మీకు తెలుసు. యోసేపు గారి గురించి మీకు తెలుసు. దావీదు గారు తన బిడ్డల ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మీకు తెలుసు.
తన కొడుకే తనను చంపేయాలని చూసినా సరే దావీదు ఏమని బతిమలాడతాడో తెలుసా? నా బిడ్డ చచ్చిపోకూడదు. తండ్రి ప్రేమ ఇది. భూమి మీద తండ్రి ప్రేమ ఎలా ఉంటది అని అంటే అది పొందుకున్న వ్యక్తులకి తెలుస్తది. ఆ తండ్రి చూపించే ప్రేమకు పిల్లలు వ్యతిరేకులైపోయినా, దుర్మార్గులైపోయినా ఆ తండ్రి ఏం చేస్తాడో తెలుసా? నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా బిడ్డలు బ్రతుకుండాలని కోరుకుంటాడు తండ్రి. అలా కొడుకు చచ్చిపోయిన తర్వాత నేను కూడా కొడుకు చచ్చిపోయాడని వార్త వినగానే నేను కూడా చచ్చిపోవాలి. నా కొడుకున్నటువంటి మృతుల లోకం నేను వెళ్ళిపోవాలనుకున్న తండ్రి ఉన్నాడు. ఎవరైనా చెప్పండి? యాకోబు గారు. ఎవరైనా? యాకోబు గారు. తర్వాత తన మీద తనకు వ్యతిరేకంగా తిరిగారని ఆ రాజు సైన్యమంతా వెళ్ళి తన కొడుకుని చంపేద్దామని ప్లానింగ్‌లో వెళ్తే ఆయన అంటాడు, మీరేదైనా చేయనియండి గానీ, ఆ దుర్మార్గుడు, ఆ దుష్టుడు అని అనుకుంటున్నాను చూసారా, నన్ను చంపడానికి అడవులంతా తిప్పిస్తున్నాడు తెలుసా నా కొడుకు. నా కొడుకు నా దృష్టిలో చిన్నవాడే. అతని జోలికి మట్టుకు మీరు ఎళ్ళొద్దని తండ్రి ప్రేమ కొడుకు ప్రాణం కోసం ఏం చేస్తది? బతుములాడతది. ఎలాంటి ప్రేమలు మనం చూసామా? చూడలేదా? మచ్చుకి తండ్రి కాని తండ్రి ఒక ఆయనున్నాడు. ఆ తండ్రి తన కూతురు కాని కూతురు పినతండ్రి అవ్వచ్చు. ఆయన ఎలా చూసుకున్నాడని ఒక సందర్భాన్ని మనం చూస్తే ఎస్తేరు గ్రంథంలోనికి వెళ్ళి ఒకసారి 2వ అధ్యాయం 5వ వచనంలో మనం ఒక మాట మనం ఆలోచిస్తే త్వరగా షూషాను కోటలో ఉమ్, 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 మొర్దెకైను ఒక యూదుడు ఉండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధారాజు అయిన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు అతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. అంటే యెకొన్యా రాజు కాలంలో యెకొన్యా అనేటువంటి రాజుని యెకొన్యాని ఇశ్రాయేలు రాజుని బబులోను రాజు తీసుకొచ్చేసి చెరపట్టేసి ఆ, బంధించేసి బంధించేసి తీసుకున్న సందర్భాల్లో ఆ రాజుతో పాటు వచ్చిన వారిలో ఒకడే ఎవరు చెప్పండి? ఎవరమ్మా? ఎవరు చెప్పండి? మొర్దెకై. తర్వాత తన పినతండ్రి కుమార్తె అయిన, చూడండి బాగా ఆలోచించి, ఎవరంట? తన పినతండ్రి అయిన కుమార్తె అయిన అదస్థాని ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఎలా పెంచాడో తెలుసా? తల్లిదండ్రులు మరిపించేలాగా ఒక్కడే ఒక్కడే ఆ ఆడబిడ్డకి తల్లై తండ్రై అన్నీ అయి పెంచాడు. తెలుసా మీకు? ఆ మాట ఎంత బాగుంటుందో కింద కూడా చూడండి. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తనకు కుమార్తెగా, ఏమండి బాగా ఆలోచించండి, కొడుకుల్ని ఇష్టపడతారా? కుమార్తెల్ని ఇష్టపడతారా అసలు? ఈ రోజుల్లో కుమార్తె వద్దు బాబోయ్, కొడుకు కావాలని ఎదురు చూసే రోజులు. అప్పుడు కూడా కూతురు పుడితే చాలా ఇబ్బందులు. పెళ్లి చేయాలి, బయటికి వెళ్తే కాపలా కాసుకోవాలి, కూతురు పట్ల చాలా యాతన వస్తుంది. కానీ తల్లిదండ్రులు చచ్చిపోయారని, తల్లిదండ్రులు లేరని మొత్తానికి మొర్దెకై ఏం చేశాడు తెలుసా? ఆ తల్లిదండ్రులను మరిపించే ప్రేమను చూపించాడండి నిజంగా అసలు. అలాగే మీ పిల్లలకి ఎవరికైనా మీరు ప్రేమ చూపెడతారు అలాగా? తనను కుమార్తెగా స్వీకరించాడంట. ఎవరు చనిపోయిన తర్వాత? అంటే ఈమె అనాది కాదు, ఈమె తల్లిదండ్రులు లేనిది కాదు, ఈమెకి ఎవరున్నారో నేనున్నాను. అదేంటి? పొట్ట చేత్తో పట్టుకుని తినటానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక, కట్టుకోవడానికి వస్త్రము లేని పరిస్థితిలో ఎక్కడి నుంచో యెరూషలేము నుంచి చెరకొచ్చినటువంటి ఆయనకి మరలా ఒక పిల్లకి తల్లిదండ్రులు అయిపోతే ఆయన బ్రతకడమే కష్టం అనుకునే సందర్భాల్లో ఒక ఆడబిడ్డని పెంచాలి, పోషించాలి, కాపాడాలి, తల్లిదండ్రులు ప్రేమ చూపించాలి అనుకున్నాడంటే ఎంత మంచోడు! మీరు ఎప్పుడన్నా ఆలోచించారా అసలు? ఎంత మంచోడు! బాగా ఆలోచించండి.
తల్లిదండ్రులు లేరని అతనికి తెలిసి కూడా కుమార్తెగా ఆమెను ఏం చేశారంట? స్వీకరించాడు. ఆడబిడ్డను పెంచడం అంటే మాటలా? ఎంత కష్టం! ఆడబిడ్డను పెంచడం, పోషించడమే కష్టం కాదు. ఆమెకి ఏ పక్క నుంచి ఏ ప్రాబ్లమ్ వస్తదో, ఎటెళ్తే ఏ ప్రమాదం వస్తదో తెలియని రోజులవి. ఆ రోజుల్లోనే ఆడబిడ్డకి ఎవరు లేరని? తల్లిదండ్రులు లేరు. నిజంగా ఒక తండ్రి ప్రేమిస్తే ఆ ప్రేమ అలా ఉంటది. ఒక తండ్రి గనక కుటుంబాన్ని ప్రేమించి బాధ్యత కలిగి ఉంటే ఒక్కళ్ళున్నా ప్రేమిస్తాడో, ఇద్దరున్నా ఏం చేస్తాడో ప్రేమిస్తాడు. ఆ మాట ఎంత బాగుంది, మరలా చదవండి. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా ఏం చేశాడంట? స్వీకరించాడు. ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత? అంటే ఈయన మనసులో ఏమనుకున్నాడు తెలుసా? మనసులో ఏమనుకున్నాడు తెలుసా? నాకు కూతురుంటే నేను అలా వదిలేస్తానా? తల్లి తండ్రులు లేని లోటు ఈ బిడ్డకి నేను తీర్చాలని తన గుండెల్లో పెట్టుకుని ఏం చేశాడో తెలుసా? పెంచాడు. ఈయన ఓన్ తండ్రా ఈయన? చెప్పండి, ఓన్ తండ్రా ఎవరికి? ఎస్తేరుకి. ఓన్ తండ్రి కాకపోయినా సరే చూడండి, ఒక బిడ్డ ఎడల ప్రేమ కలిగి ఎంత ప్రేమించాడు, ఎంత బాగా ప్రేమించాడు. మరల తన భవిష్యత్తును ఆలోచించాడు. తన భవిష్యత్తును ఆలోచించి ఇదిగో యథార్థంగా పెంచాడు, యథార్థంగా పెంచాడు. తన ఒక అయ్య చేతిలో పెట్టేంత వరకు కూడా నిద్రపోకుండా తన ఎడల మేలే చేశాడంట. కొన్ని సందర్భాలు ఆలోచిస్తే మీకు అర్థముందా? మన పిల్లల కాని పిల్లలకి మనం ఒక ముద్దెడతాం, కావాలంటే ఏం చేస్తాం? ఏదో ఒక వస్త్రం ఇస్తాం, లేదంటే కాసేపు కొన్ని రోజులు మనం చూస్తాం. కానీ మన పిల్లల కాని పిల్లల్ని మనం ప్రేమగా ఎలా చూడగలం? చూడగలమా? అందుకునే లోకంలో ఒక సామెత ఉంది, కాకి పిల్ల కుక్క పిల్ల మరి పరాయ వారి పిల్ల. నిజమైన మనసున్నవాడికి ఏ పిల్లలైనా ఒక్కటే. ఎప్పుడునంట ఎస్తేరు గారు ఎప్పుడు కూడా నాకు తండ్రి లేడు, నెక్స్ట్ తల్లి లేదు, నాకు బంధువులు లేరని ఏం చేయలేదంట? ఏడవలేదంట. అంటే ఏడవకుండా ఇతను ఏం చేశాడు? పెంచాడు. భూమి మీద ఉన్న తండ్రులు అలాగే ఉంటున్నారా? చూస్తున్నాం. ఆ తండ్రే పిల్లని స్కూల్కి తీసుకెళ్తూ ఏం చేస్తున్నాడు? పొదల్లోకి తీసుకెళ్ళి పాడు చెయ్యడం. మీకు అర్థమైందా? కంచిలా ఉండవలసిన తండ్రే బిడ్డను కాటేస్తే ఆ బిడ్డకు ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? రోజులంత దుర్మార్గంగా మారిపోని. ఇతను ఎంత మంచివాడంటే ఈ ఎస్తేరుకు మంచి భవిష్యత్తు వచ్చేదాకా ఆయనకి మనశ్శాంతి లేదంట. నేనైతే తండ్రికి ఎంతకాలం చూస్తాను, కానీ ఈమెకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పరచబడాలని తను యథార్థంగా బ్రతుకుతూ ఈమె ఒక రాజ్యమార్గంలో వెళ్ళాలని యథార్థంగా పాపమంటకుండా బిడ్డను ఏం చేశాడో తెలుసా? పెంచాడు. పోషించడమే కాదు, లోకం అంటుకోకుండా కూడా బిడ్డల్ని ఏం చేయాలి? పెంచాలి. ఇది చూస్తాడు దేవుడు. ఇది చూసి ద్వారాలు తెరిచి ఎస్తేరు గారిని ఎక్కడ కూర్చోబెట్టాడు? మాట్లాడరే? టిఫిన్ చేస్తున్నారా? చెప్పండి, నోట్లోంచి మాట రావట్లేదే. ఏం చేశాడు? ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు? ఆమె ఏం చేసిందంటే ఆయన ఎక్కడ కొట్టాడు? ఒక కోటలో ఒక రాణిగా ఏం చేశాడు? కూర్చోబెట్టేశాడు దేవుడు. అంటే మొర్దెకై అంత ప్రేమ చూపించాడా? అవును, అంత ప్రేమ చూపించాడు. ఇంకో విషయం చెప్పనా? తండ్రి ప్రేమల్లో ఒక తండ్రి ఉన్నాడు, ఇంకొక తండ్రి. బిడ్డలందరినీ సమానంగానే చూస్తారు. పనికి మళ్ళీ సామెత ఒకటి చెప్తుంటారు లోకంలో ఉన్నవారు. ఏం చేస్తారు తెలుసా? చిన్న కొడుకు చెప్పని అమ్మకి ఇష్టం, పెద్ద కొడుకు ఎవరికి ఇష్టం? తండ్రికి ఇష్టం అంటారు. అది ప్రేమ కాదు అసలు, సామెత అంతే. నిజంగా చెప్పాలంటే ఒక తండ్రి ఉన్నాడు బైబిల్లో, ఇంకొక ఆయన తనకున్న పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో పిల్లలందరినీ సమానంగా చూశాడు. తెలుసా మీకు? పిల్లలందరినీ సమానంగా చూశాడు. ఎవరైనా? ఎవరు చెప్పండి? యోబు గారు అంటాం కాదు, చెప్పిన సంగతులు చెప్పనని చెప్పాను నేను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చూడండి. అందరూ కూడా న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చదువుతాం.
అతని తర్వాత గిలాదు దేశస్థుడైన యాయీరు ఉమ్, ఉమ్, ఉండెను. ఏంటమ్మా? అతనికి 30 మంది కుమారులుండ్రి. ఎంతమంది అంట పిల్లలు ఆయనకి? ఆయన పేరేంటంట? యాయీరు. యాయీరులు నలుగురు ఉంటారు, అందులో ఈయన ఒక ఆయన. ఎంతమంది పిల్లలంట? 30 మంది కుమారులుండి వారికి 30 గాడిద పిల్లల్ని ఎక్కి తిరిగివారు 30 ఊరులు వారుకుండెను. చూడండి ఎంతమంది పిల్లలు? 30 మంది పిల్లలు. 30 మందికి ఏమున్నాయి? 30 గాడిదలు ఉన్నాయి. 30 మందికి ఇంకేమున్నాయి? 30 మంది మనుషుల పిల్లల పేరున ఊర్లు ఉన్నాయి. ఎంత గొప్ప మంచి తండ్రి అండి! సమానంగా చూస్తున్నాడు ప్రేమ. అవునా కదా? ఆలోచించారా? బాగా ఆలోచించండి. అక్కకి ఎక్కువ, చెల్లికి తక్కువ, అన్నయ్యకి ఎక్కువ, తమ్ముడికి తక్కువ, ఇలా ఉండకూడదు తండ్రి ప్రేమలో. ఈ తండ్రి ఏం చేశాడు? ఎంతమంది పిల్లలంట? 3 కూడా కాదు. ఎంతమంది? ఎంత కష్టపడి బిడ్డలకి ఇవ్వాల్సిన దానికోసం ఎంత కష్టపడ్డాడు. ఒరే నీకొక గాడిది అంటే, గాడిద అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకున్న కారు లెక్క వాహనం చేసుకోవడానికి. అవునా కదా? ఇప్పుడు కారు ఎంతో అప్పుడు గాడిదంతా. నీకొక వాహనం, నీకొక ఊరు, నీ పేరున ఒక ఊరు, నీకొక ఊరు. ఎంత ప్రేమండి! నిస్వార్థమైన, చెప్పండి, ఎంత మంచి తండ్రులు. ఆయనేమో సొంత తండ్రి కాదు, ఎవరైనా. మరి ఈయనేమో కన్న తండ్రి. కన్న తండ్రి కూడా ఎలా చూసుకున్నాడు? ఏళ్ళ కదా జరుపుకోవాల్సింది, ఏడే జరుపుకోవాలి. ఒకరోజు ఈ రోజుకి స్టేటస్ పెట్టి రేపొద్దున ఎరా అని పిలుస్తావు మీ డాడీని నువ్వు. అవునా? ఈ రోజుకి ఐ లవ్ యూ డాడీ, నువ్వు లేకపోతే నేను లేని డాడీ అని పెడతాం. రేపు నేను మా ఆయన, మా పిల్లలు మా బంగారం, నేను మా ఆవిడ, నేను మా దేవత. డాడీ ఏ రోజు గుర్తుకొస్తాడు? ఆ ఫాదర్స్ డే అని ఒకరోజే అని డే పెట్టడం తప్పనట్లేదు నేను. అసలు నిజమైన ఫాదర్ ఎలా ఉంటాడంటే, ఇదిగో చూసారు ఎలా ఉంటాడు? ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? నిజమైన తండ్రి ఎలా ఉన్నాడు? శారీరకంగా పిల్లల కన్నా ఆయన 30 మంది పిల్లలకి 30. పోనీ పెద్దోడికి ఇచ్చి చిన్నోడికి తర్వాత ఇస్తాను అనలేదు. పోనీ పెద్దోడికి ఊర్లు కట్టి ఇదిగో పిల్లలకి కట్టలేదనలేదు. 30 మందిని ఎలా చూశాడు అసలు? సమానంగా. మరి ఈరోజు ఏం చేస్తున్నారు? ఆస్తి పంపకాలు కానివ్వండి, ఇంకా ఏదైనా సరే బిడ్డలకు సమానంగా ఇవ్వాలని తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. బాగా ఆలోచించండి. లేరు. అలాగా ఎందుకు లేరు అంటే, ప్రేమలో కొలతలు, ప్రేమలో తార భేదాలు. ఈయన ఏం చేశాడు? 30 మంది పిల్లలు నాకు అన్నాడు. 30 మందికి ఏమిచ్చారంట? గాడిద పిల్లలు ఎక్కి తిరుగువారు. వాళ్ళ తిరిగి ఎలా ఉంది? ఒరే ఈ గాడిద ఎవరు కొన్నారు? ఈ కారు ఎవరు కొన్నారు? మై డాడీ. రే నీకెవరు కొన్నారా? నువ్వు చిన్నోడు కదరా, నువ్వు 25 కదరా, నీకు సేమ్ గాడిది, సేమ్ కార్. అవును. నువ్వు 30 కదరా, నీకు సేమ్ కార్. అవును. ఒరే మొదటోడు కదరా, నీకు అదే కార్. సేమ్, అందరికీ సమానముగా. చూసారా? మీరు ఎప్పుడైనా ఇస్తున్నారు అలాగా సమానంగా పిల్లలకి? దొంగ ప్రేమలు మీ. అవునా కాదా? దొంగ ప్రేమలు. మీ ప్రేమ ఎలా ఉండాలి? మీ ప్రేమ ఎలా ఉండాలి? నిస్వార్థంగా ఉండాలి. మీ పిల్లల పట్ల నిస్వార్థంగా ఉండాలని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక తండ్రి స్థానాన్ని ఇచ్చాడు. అర్థం కానివాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అర్థమయ్యేవాళ్ళు చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ 30 మంది మొదలు పెడితే ఏళ్ళ సృష్టించి అసలు ఏడేని స్థాపించాలి వీళ్ళు. అసలైన ఫాదర్ డే. మీరు పెట్టడం ఏంటంటే, నేను 25 ఉండరా, మా డాడీ నాకు సేమ్ కార్, సేమ్ గాడిది. నేను ఎన్ని 22 ఉండరా, లేకపోతే 19 ఉండరా, 18 ఉండరా, ఇదిగో 3 ఉండరా, 30 ఉండరా, నాకు కూడా సేమ్ కారు అంటే గాడిది. అదే కాకుండా మా అందరికి ఏమిచ్చాడు తెలుసా? మా డాడీ ఏమిచ్చాడు? మీ డాడీ ఏమిచ్చాడు చెప్పండి? మీ డాడీ ఏమిచ్చాడు? ఏం డాడీ ఏమిచ్చాడు మీ డాడీ చెప్పండి? ఊర్లంటే మాటలా? ఊర్లు కట్టించడం అంటే మాటలా?
ఊర్లు ఎవరు కట్టించేవారు తెలుసా? ఎవరు కట్టించేవారు? రాజులు. ఒక మనిషి పేరున ఒక ఊరు వచ్చిందంటే, ఒక ఊరు వచ్చిందంటే, ఇప్పుడు బెత్లెహేమ్ ఉంది. బెత్లెహేములో సందడి అంటాం. బెత్లెహేము ఆ ఊరు రాకముందు ఒకని పేరది. మీకు అర్థమవుతుందా? సమరయ ఉంది. ఆ సమరయ నా పేరు రాకముందు అది ఒకని పేరది. అంటే ఒక వ్యక్తి పేర ఏం చేసేవారు? ఊర్లు కట్టించేసేవారు. అదంతా ఎందుకండి? లవోదకియ మనం సంఘాల్లో వివరిస్తున్నాం. ఎవరు? అటాలాస్ అనేటువంటి ఆ, రాజు యొక్క లవర్, ప్రేమించిన ప్రియురాలికి ఆ పేరు పెట్టేశాడు ఆ ఊరికి. మీకు ఎవరికన్నా ఊరి పేరు ఉందో చెప్పండి. ఆ ఊరి పేరు ఉన్న దాంట్లో మీ ఇల్లు ఉంటుంది. జగన్ గారు కాలనీ, రాజీవ్ కాలనీ. చూడండి, ఆ కాలనీకి ఆ పేరు పెట్టేశారంటే వాళ్ళు ఎంత గొప్పోళ్ళైతే పేరు పెడతారు. ఈ తండ్రి కూడా తన పిల్లలకు ఏం చేశారంట? సమానంగా ఇచ్చాడు. ఎంత బాగుంది తండ్రుల ప్రేమ! బాగుందా బాలేదా? బాగుందా బాలేదా? ఆలోచించండి. మరీ ముఖ్యంగా మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా ఈ ప్రపంచానికి ఉన్నది తండ్రే. తల్లి లేదు. ఉందా? లేదు లేదు. తల్లి మధ్యలో వచ్చిన పాత్ర ఎవరు? తల్లి మధ్యలో దేవుడు కావాలనుకుని ఇచ్చిన ఒక పాత్ర. కానీ మొట్టమొదట ఎవరు తెలుసా? ఆదాముకు తండ్రి ఎవరు? దేవుడు. ఇప్పుడు ఈ ఫాదర్స్ డేలు అన్నీ గుర్తు చెట్టుకుని నిజమైన తండ్రిని మనం ఏం చేస్తాం తెలుసా? మర్చిపోతున్నాం. వీళ్ళెవరు ఏది కూడా దేవుడి కంటే ఎక్కువగా మా తండ్రులు గొప్పవారని వీళ్ళు ఎవరు చెప్పలేదు. నిజమైన తండ్రి ఎవరు? నిజమైన తండ్రి ఎవరు? నిజమైన తండ్రి ఎవరు? ఎంత మంచి మంచి తండ్రులు ఉన్నారు. ఈ తండ్రి గురించి ఇంకా ఆలోచిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈయన పేరేం పేరు? యాయరు. ఇంకో ఆయన పేరు మొర్దెకే. ఇంకొక ఆయన కనిపించని ఒక ఆయన ఉంటాడు. సామెతల గ్రంథంలో ఒకసారి చూద్దాం. 20 అధ్యాయం 7వ వచనంలో ఒకసారి మాట చూద్దాం. యథార్థ వర్తనులకు నీతిమంతుని పిల్లలు. చూసారా? ఈ మాట ఎక్కడ ఉపయోగిస్తాం? మరలే చదువుదాం. అందరూ చూస్తున్నారా? చదువునండి. యథార్థ వర్తనుడకు ఒక తండ్రి ఉంటే వాని పిల్లలు వాని తదనంతరం. చూడండి, ఈ తదనంతరం అని ఎక్కడ ఉపయోగిస్తామేనో? ఆస్తులు, బంగారం. తల్లి అన్ని పెట్టుకున్నదనుకో, ఈ బంగారం అంతా ఎవరికి? పిల్లలకి. ఆస్తి తాత పేరుందనుకో, ఈడు తదంతరం ఎవరికి? ఆడు కొడుక్కి, ఆడు కొడుకు తర్వాత మనవళ్ళకి. కానీ రావాల్సింది ఏంటి తెలుసా? ధన్యత రావాలి. ఈ యాయిరు పిల్లలు చెప్పుకుంటారు, మా తండ్రి మమ్మల్ని ఎలా చూశాడు? సమానంగా చూశాడు. మా తండ్రి నీతిమంతుడు. ఎస్తేరు చెప్పుకుంటుంది. ఏమని చెప్పుకుంటుంది తెలుసా? నా తల్లిదండ్రులు చచ్చిపోయినా వాళ్ళ ప్రేమను మరిపించేలా నన్ను పెంచాడు, ఒక స్థాయిలో నన్ను ఉంచాడు. ఈయన ఎవరు తెలుసా? మై డాడీ. ఎవరు? మొర్దెకే. ఏళ్ళు స్థాపించాలవి ఫాదర్స్ డేలు. అవునా కదా? బాగా ఆలోచించండి. అంటే తండ్రి అనే పదం చిన్నది కాదు, అలాగని చేసుకోవద్దు అనట్లేదు. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు తెలుసా? తండ్రులు ఉన్నారు భూమి మీద, మీకు అందరికీ తండ్రులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి తండ్రి ఉంటారు. అనాథులు ఎవరు ఉండరు. తండ్రి లేకుండా అసలు పిల్లలే లేరు. తండ్రులు ఉంటారు. తండ్రి లేకుండా అసలు పిల్లలే ఉండరు. మీరు బాగా ఆలోచించండి. కానీ మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడు? ఒక సందర్భాన్ని మనం చూద్దాం. చూడండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు దేవుడు అంటున్నాడు. ఫస్ట్ నీకు నేను ఎవరినిచ్చాను? నీకు ఎవరినిచ్చాను? నేను తండ్రినిచ్చానా? తల్లినిచ్చానా? తండ్రి. ఆదాములో నుంచి అందరం వచ్చాం. ఆదాములో నుంచి అవ్వలోనికి, అవ్వగారిలో నుంచి బయటకు వచ్చాం. మీరు తండ్రి ఉన్నాడు తెలుసా? భూమి మీద ఉన్నాడు తండ్రి తెలుసా? ప్రేమించండి, తప్పులేదు. వాళ్ళని గుండెలో పెట్టుకోండి, తప్పులేదు. మీకు వారు ఆస్తిని సంపాదించారు, తీసుకోండి, తప్పులేదు.
వాళ్ళ ప్రేమను పొందుకోండి, తప్పులేదు. కానీ నాకంటే ఎక్కువగా ఆ తండ్రేమీ గొప్పవాడు కాడు. ఇక్కడే బాధ కలిగిపోతాది. ఎవరికి? మన తండ్రి ఎవరు చెప్పండి? మీ నాన్నగారి పేరేంటని ఎవరినన్నా అడగండి, ఏమంటారు? మా నాన్న పేరు సుబ్బారావు. ఎవరు? అప్పారావు. అసలు నీ నాన్న ఎవరు తెలుసా? ఎవరు? దేవుడు. అసలు ఆ తండ్రిలో నుంచే మనం ఈ లోకానికి వచ్చాము. మీరు బాగా ఆలోచిస్తే దేవుడు తలుచుకుంటే ఆదామును పుట్టించి, చిన్న ఆదామును పుట్టించి, మూడో ఆదామును పుట్టించి, నాలుగో ఆదామును పుట్టించాడు. యాయిరికి 30 మందిని ఎవరివ్వలేదు? ఎవరినివ్వలేదు? ఎవరినివ్వలేదు? మర్చిపోయారా? ఆ? మర్చిపోతున్నారు, మాట్లాడరే? ఎవడొకడు పిల్లోడు గట్టిగా అరిసి కేకలేసేదాకా మాట్లాడరు మీరు. అవునా కదా? ఎంతమంది పిల్లనిచ్చాడు? ఇప్పుడు స్త్రీ పురుషుని కలగజేసి వారి ద్వారా పిల్లలు పుట్టించాలని పుట్టించిన దేవుడు ఒక ఆదాము నుండే పిల్లల్ని పుట్టించలేడా? బండ నుండి కూడా పిల్లల్ని ఏం చేయగలడు ఆయన? ఒక రాయి నుండి పుట్టించగలడు. కానీ కొన్ని పాత్రలు పెట్టాడు. ఇదిగో తండ్రి ఉండాలి మీకు, ఈవిడికి తోడు భార్య ఉండాలి, ఇప్పుడు వీళ్ళిద్దరికీ పిల్లలు ఉండాలి, ఇదిగో ఈ పిల్లలకి తల్లిదండ్రులు ఉండాలి, ఇదిగో ఈ ప్రేమను పంచుకుంటూ ఒక కుటుంబంగా భూమి మీద మీరేం చేయాలి తెలుసా? బ్రతకాలి అని దేవుడు లైఫ్ ఇచ్చాడు, జీవితాలను ఇచ్చాడు. ఆయన తలుచుకుంటే అందరినీ మగవారినే పుట్టిద్దుడు భూమి మీద, తెలుసా మీకు? ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిదండ్రులుగా, ఒక పిల్లలుగా దేవుడి కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆయన్ని గుర్తు పెట్టుకుంటామని. మనందరం కూడా పురుషులుగానే ఉండి అందరూ అన్నదమ్ములుగానే ఉండాలని కోరుకోలేదు ఆయన. తల్లి ఉండాలి, తండ్రి ఉండాలి, అక్క ఉండాలి, చెల్లి ఉండాలి, తమ్ముడు ఉండాలి, ఆ తాత ఉండాలి, మామ ఉండాలి, అందరూ ఒక కుటుంబంగా మీకు ఉండాలని పరలోకమందున్న దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక కుటుంబ వ్యవస్థని మనకిచ్చాడు. అది ఎలాంటి తెలుసా? మీరు బాగా ఆలోచించండి. క్రిస్మస్లో నాటకాలు వేస్తూ ఉంటారు. ఈవిడ ఇతను ఏసేపు, ఈమెవరు? మరియమ్మ, ఇంకొకరు ఎవరు? బాబు. ఇప్పుడు ముగ్గురు ఫ్యామిలీయా? వీళ్ళు వేరే వేరే పిల్లలు, అవును కదా? ఆ స్కిట్ వేస్తారు, దాని మీద స్టేజ్ మీద స్కిట్ వేసుకున్న తర్వాత అప్పుడు ఏసేపు గారు ఇలా మరియమ్మ గారు చేసి, స్కిట్ అయిపోయినా సరే నువ్వు మరియమ్మవే, నా భార్యవైన ఇంటికి తీసుకెళ్ళిపోతాకు ఉంటుందేటి? ఉంటుందా? ఒరే నువ్వు బాలయేసు కదరా, నువ్వు మా బిడ్డవన్నారు ఇంకో బాగుంటుందేంటి? ఆ స్కిట్ ఎంతసేపు? కొంతసేపే, అరగంటో గంటో. మరలా మీకు ఇంకా అర్థం కావడానికి సినిమాలు ఏమైనా ఉన్నాయనుకోండి, సినిమాలు ఉన్నాయనుకోండి, తల్లిదండ్రులు పాత్రలు పోషిస్తారో వాళ్ళకి పిల్లలను కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిన వాళ్ళు పెడతారు. తండ్రి ఎర్రగా ఉంటే, తల్లి ఎర్రగా ఉంటే కరెక్ట్గా మ్యాచ్ అయిన వాళ్ళు పెడతారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత, సినిమా ఇది మామూలుగా 2 గంటలన్నరే కాదు, మనం లైఫ్ లాంగ్ తల్లిదండ్రులుగా ఉండాలి అని ఊరుకుంటారా? పిల్లల్ని ఇస్తారా? కొంతమంది చిన్నపిల్లల్ని యాక్టింగ్కి ఇస్తారు సినిమాలకి. ఇచ్చేసిన పిల్లల్ని ఇచ్చేస్తారా? మళ్ళీ తీసేసుకుంటారా? అది యాక్టింగ్. అలాగే ఈ భూమి మీద జీవితం కూడా కుటుంబం అనేది యాక్టింగ్ అని ఒక పాత్రలంతే. తండ్రిగా నా పాత్ర, తల్లిగా నీ పాత్ర, ఆ బిడ్డలుగా నీ పాత్ర. ఈ పాత్రలు పోషించడానికి మనం ఈ లోకానికి వచ్చాం. ఇది మనకు అర్థం కావాలని అంటున్నాడు. ఇదిగో తల్లినైనా, ఇదిగో ఫస్ట్ తండ్రిని అన్నాడు చూడండి. అందరి బైబిల్లో తండ్రి అని ఉందా, తల్లి అని ఉందా? ఎందుకని తండ్రిని అని అంటున్నాడు? తండ్రినైనాను అంటున్నాడు. ఎందుకని అంటున్నాడు ఇలాగా? భూమి మీద తండ్రులు ఉంటారు, మోసం చేసే తండ్రులు ఉంటారు, ప్రేమను పంచే తండ్రులు ఉంటారు. కానీ మీ అందరికి తండ్రి నేనే. నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకుండా. బాగా ఆలోచించండి. ఇది అర్థమవుతుంది చాలామందికి. కానీ ఇది అర్థం కానప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ బంధాల్లో అలుముకుపోయి ఇదిగో నా తండ్రి, లేకపోతే నా తల్లి, నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు అనుకుని ఈ కుటుంబంలోనే మనం కూరుకుపోయి ఆ దేవుణ్ణి మనం ఏం చేస్తాం తెలుసా? మర్చిపోతాం. ఆయన అర్థం అవ్వాలనే నీకు తండ్రి. నీకు అర్థమైందా? మీకు తండ్రిని ఎందుకు ఇచ్చాడు? నిజమైన తండ్రి నీకు అర్థం కావాలని ఈ తండ్రిని ఇచ్చాడు. బాగా అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. పిల్లలు అన్నం తినేటప్పుడు ఇదిగో బూసోడు వస్తున్నాడు, ఆడొస్తున్నాడు, ఈడొస్తున్నాడు అన్నీ చెప్తాం మనం. చెప్పిన తర్వాత ఎందుకు చెప్తాం మనం? అన్నం పెట్టడానికే.
ఈరోజు దేవుడు గురించి నీకు అర్థం కావడానికే ఒక తండ్రి, దేవుడు గురించి నీకు అర్థం కావడానికి ఒక తల్లి. ఇది నీకు ఎప్పటికి అర్థమవుతుంది ఓ చెల్లి? ఎప్పటికి అర్థమవుతుంది నీకు తంబి? ఎప్పటికి అర్థమవుతుంది ఒక అన్న? ఆ? బాగా ఆలోచించండి. ఇవన్నీ మనం యాక్ట్ చేయడానికి వచ్చిన పాత్రలు. అందుకని అన్నాడు, తండ్రినైనా తల్లినైనా లిస్ట్ చెప్పేస్తున్నాడు అక్కడ. నాకంటే ఎక్కువగా పైన ఉన్నది వదిలేస్తారు. ఇంకా తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించండి, కానీ నాకంటే ఎక్కువగా మీరు ఏం చేయొద్దు, ప్రేమించొద్దు. అక్కడ మాటలు అదే అర్థం. ఇలాగ ఎంతమంది ఉండగలుగుతున్నాం? అసలు నిజంగా చెప్పాలంటేనండి, ఏ మత విశ్వాసాల్లో అయినా దేవుడు 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 అంటాడు, కానీ మనం నమ్ముకున్న ఆయనే మనకి ఏమని పరిచయం చేసుకున్నాడు తెలుసా? నేను మీకు తండ్రిని. మీకు అర్థమైందా? నేను మీకు తండ్రిని, నిజమైన తండ్రిని నేనే, మీ ఆత్మల కన్న తండ్రిని నేనే. ఈ లోకంలో పలానా వారికి కొడుగ్గా వెళ్ళు, కూతురిగా వెళ్ళు, పలానా వారికి తండ్రిగా వెళ్ళు, కుమార్తెగా వెళ్ళు, తల్లిగా వెళ్ళని మీ అందరికీ భూమి మీదకి పంపించి ఇచ్చింది ఎవరినే? ఒరే స్టేజీ మీదకి ఎక్కించే మిమ్మల్ని ఏసేపు గారు యాక్టింగ్ వేయమని, మరి అమ్మని తీసుకెళ్ళిపోమని కాదు. యాక్టింగ్ అయిపోయిన తర్వాత మరి అమ్మ ఏళ్ళింటికి వెళ్ళిపోద్ది, యోసేపు గారు వాళ్ళింటికి వెళ్ళిపోతారు. జస్ట్ ఏంటో స్క్రిప్ట్, అది యాక్టింగ్ అంతే. ఈ భూమి మీద కూడా ఈ కుటుంబం కూడా కొంతకాలం మనం బ్రతకడానికి దేవుడు ఏర్పరిచిన బంధాలంతే. ఎవరిని గుర్తు చేసుకోవడానికి? కొన్ని విలువైన సంగతులు దేవుడు మాట్లాడుతూ చెప్తాడు తెలుసా? ఏమంటాడు తెలుసా? సామెతల గ్రంథములో మాట్లాడుతూ 23వ అధ్యాయం 22వ వచనంలో ఒక విలువైనటువంటి మాట దేవుడు మాట్లాడతాడు. చూద్దాం ఒకసారి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము. ఇప్పుడు ఇది నీ తండ్రి ఉపదేశమే. నిజమైన దేవుడును నిజమైన తండ్రి నేనే. నీకు ఎప్పుడు అర్థమవుతుంది ఇది? చెప్పండి, నీకు ఎప్పుడు అర్థమవుతుంది ఇది? నీకు ఇది అర్థం కావాలనే నీ తండ్రి ఉపదేశాన్ని విను. ఆదాముకు అర్థం కావాలి. నీ తండ్రి ఎవరని ఆదాముని అడిగితే నా తండ్రి ఎవరని అడుగుతాడు? చెప్తాడు దేవుడు. అవ్వని అడిగితే నీ తండ్రి ఎవరని అడిగితే ఎవరని చెప్తారు? దేవుడు అని చెప్తారు. కయ్యన్ని అడిగితే, హేబేల్ని అడిగితే, నిజంగా భక్తిలో ఉన్న వాళ్ళని అడిగితే మీ డాడీ ఎవరు, మీ నాన్న ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? చెప్పండి, ఏం చెప్తారు? చెప్పండి, ఏం చెప్తారు? ఈ భూమి మీద కన్నడానికి జస్ట్ ఒక పాత్రలుగా పంపించారు మిమ్మల్ని అంతే, కానీ మీకు నిజమైన తండ్రి ఎవరో నేనే. ఇది ఎంతమందికి అర్థమవుతుందండి? ఒక న్యూస్ మీరు చూసారా, చూడలేదా? నిన్ననే వచ్చింది ఒక న్యూస్. తన తండ్రి చనిపోయాడని కొడుకు తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అంటే భూమి మీదున్న తన తండ్రి లేడన్న వార్త గుండెలు పిండేసింది. ఆ తండ్రి లేడనేటువంటి ఆ సందర్భాలు ఊహించుకోలేకపోయాడు. అంటే తండ్రి ప్రేమను ఎంత పొందుకున్నాడో ఆ బిడ్డ. నిన్ననే వచ్చింది అది, నిన్ననే వచ్చింది. అలా ఆత్మహత్య చేసుకున్న ఒక కొడుకు ఏం చేశాడు తెలుసా? చచ్చిపోయాడు. చూడండి భూమి మీద తండ్రులను ఎలా ప్రేమిస్తున్నారు. ఆ తర్వాత కొడుకు చచ్చిపోయాడని, ఇదిగో భర్త కొడుకు కూడా లేడని ఈమె కూడా ఏం చేసింది తల్లి? ఆమె కూడా చచ్చిపోయింది. అప్డేట్ నిన్న వచ్చిన వార్త ఇది. అంటే ఒక కుటుంబ వ్యవస్థ, ఒక తల్లిదండ్రులుగా బిడ్డలుగా ఎంత క్లోజ్ అయిపోతున్నారో, ఎంత ప్రేమించుకుంటున్నారో. ఒకరు లేరన్న వార్త ఉన్నప్పుడు గేదెలు మనకి పాలిస్తాయి. తెలుసా? మీ యజమానులు మనుషులు. పశువులకు, జంతువులకు యజమానులు ఎవరని చెప్పాడు? మనుషులు అని చెప్పాడు. కాబట్టి అవన్నీ మనకి ఏం చేస్తున్నాయి? లోబడుతున్నాయి. ఇదిగో మనుషుల మీద ప్రేమ పెంచుకొని
నీ తండ్రి లేడని, నీ తల్లి లేడని, అక్క లేదని, చెల్లి లేదని, అమ్మ లేదని ఏడ్చేస్తున్నావే, నేను నిన్ను ఒకటి అడుగుతున్నాను నీ తండ్రిగా. ఏంటి తెలుసా? మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి ఆ మాట చూడండి. మలాకీ గ్రంథం ఒకసారి చూద్దాం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. అవును కదా, రైట్ కదా. నెక్స్ట్, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది? నేను తండ్రిని కదా, మిమ్మల్ని అందరిని పుట్టించిన తండ్రులను కదా. ఒరే, మీ ఆవిడికి తండ్రిని నేనే, మీ పిల్లలకి తండ్రిని నేనే, నీకు తండ్రిని నేనే, నీ మనవడికి తండ్రిని నేనే, ఇదిగో మీ అందరికీ తండ్రిని నేనే కదా. ఇదిగో భూమి మీద ఉన్న మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నారు కదా, తండ్రి కొడుకులు. మరి నేను తండ్రినైతే, దేవుడు అడుగుతున్నాడు, నేను తండ్రినైతే, మీకు జన్మనిచ్చిన వాడినైతే, మీకు జీవితాన్ని ఇచ్చిన వాడినైతే, మిమ్మల్ని కాపాడుతున్న వాడినైతే, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైందని దేవుడు అడుగుతున్నాడు. ఏం చెప్తావు చెప్పండి? ఏం చెప్తాం చెప్పండి? నేను దేవుణ్ణి కాదు, ఫస్ట్ మీ తండ్రిని. మీ తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనతేది. అసలైన ఫాదర్స్ డే ఎవరు జరుపుకుంటున్నారు? ఈ ఒక్కరోజు కాదు. నిన్ను పోషిస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ, ప్రమాదాలు తప్పిస్తూ, రోగాల నుంచి విడిపిస్తూ, ఒకవేళ నీకు తండ్రి మిస్ అయినా, తల్లి మిస్ అయినా, బంధువులు మిస్ అయినా, ఆస్తి మిస్ అయినా, రోగంతో నువ్వు ఏడుస్తున్నా, నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాను చూసారా, నేను మీ డాడీని. ఎవరినే? దేవుడు అనేటప్పటికి మనకు ఏమనిపిస్తుంది తెలుసా? ప్రార్థనకి వెళ్ళి 4 కానుకలు వేసుకుని ఈ చేతే సరిపోద్దన్న. దేవుడు కానీ చెప్పలేదు, నేను ఎవరినే? యువర్ డాడీ, మీ నాన్నే, మీ తండ్రిని నేను అని అందరికీ చెప్పుకుంటూ వచ్చాడండి. ఎవరు అర్థం చేసుకున్నారండి ఇలాగా? దేవుణ్ణి ఇలాగ అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి? మీ బంధాలకే విలువిస్తారు మీరు చచ్చేంత వరకు కూడా. మీ బంధాలే మీరు ప్రేమిస్తారు. అసలు నేనే లేకుండా ఆ బంధం ఎక్కడదిరా? అవునా కాదా? మీకు అర్థమవుతుందా? ఒరే బాబు, నువ్వు బాగా ఆలోచించు. గేదె నచ్చిందా నీకు? గేదె మెడలో ఉన్న తోడు నచ్చిందా అంటే, గేదె మెడలో ఉన్న సిగమరే బాగుందండి, అందంగా ఉందంటే, గేదె అంటది, ఒరే గేదెగా, నేను లేకుండా ఆ సిగమార్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటది. అవునా కాదా? నీకెవరిష్టమని నేను ఎవరన్నా అడుగుతూ, ఇప్పుడు నీకెవరిష్టమని అడిగితే, మా ఆవిడ దేవతండి, మా అమ్మండి, మా నాన్నండి, మా చెల్లిండి, మా అక్కండి, మా బావండి, మా తమ్ముడండి, లేదు ఇవి కాదండి, మా డాడీ, మా దేవుడు అంటే ఇష్టం, నా దేవుడు నా తండ్రి అని హృదయపూర్వకంగా చెప్పేవాళ్ళు ఎవరో మీరు చెప్పగలరా? మీ పిల్లలు చెప్పగలరా? దేవుడు అడుగుతున్నాడు, నేను తండ్రినైతే నన్ను ఎవరు తండ్రిగా చూడట్లేదు. అసలు ఇంకో మాట కూడా చెప్పనా, ఆయన డైరెక్ట్గా మీ తండ్రి అయిన దేవుణ్ణి నేను కూడా అన్నాడండి ఆయన. చూడండి ఆ మాటలు. ఇక్కడేమన్నాడు? నీ తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? ఓ మనిషి, నువ్వు నమ్ముకుంటున్న దేవుడు ఇదిగో ఆపద మొక్కులవాడు, లేకపోతే నీకు ఆపద వస్తే తీర్చేవాడే కాదు, నిన్ను కన్నా నీ తండ్రి. ఎంతమందికి అర్థమవుద్ది? ఆయన డైరెక్ట్గా మాట చెప్తాడు. చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. యెషయా గ్రంథములో 64:8. ఒకసారి యెషయా గ్రంథాన్ని తిరిగేద్దాం. చాలా సందర్భాలు మనకు ఎదురవుతాయి, చూద్దాం. చూసా, యెహోవా ముందు తల్లి లేదు ఎక్కడా, తల్లి మధ్యలో వచ్చిన పాత్ర అంతే, తల్లి లేదు, మొదట తండ్రి. ఏమన్నాడు? యెహోవా నీవే మాకు తండ్రివి. మరలా అదే యెషయా గ్రంథం 63:16 చూడండి త్వరగా, ఏమని కనిపిస్తుంది చూసారా? మాకు తండ్రివి నీవే. ఏమనుంది అక్కడ? మాకు తండ్రివి నీవే. ఎవరన్నా ఇలాగ అంటున్నారా? మా తండ్రి నువ్వే దేవా, నువ్వే మా నాన్న, ఎవరి డాడీ, నువ్వు మా డాడీ అని దేవుడిని ఎవరన్నా అంటున్నారా? ఇంకో మాట చూద్దాం, ఎంత బాగుంటాయి ఈ మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా. 68:5 కీర్తనల గ్రంథం ఎంత బాగుండో చూడండి. 68:5 త్వరగా 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 చూడండి. తండ్రి లేని వారికి ఆల్రెడీ నేను తండ్రిని. ఒకవేళ నీకు తండ్రి లేకపోతే, ఒకవేళ నీకు తల్లి లేకపోతే, తల్లిని, తండ్రిని, అక్కని, చెల్లిని, అన్నని, తమ్ముణ్ణి, దేవుడిని కూడా నేనే.
ఈ డే ఎవరైనా జరుపుకుంటున్నారా? ఈ ఫాదర్, ఆత్మ ఫాదర్, ఆత్మల కన్న తండ్రి. మీకు అర్థమవుతుందా? ఆత్మల కన్న తండ్రి, ఇదిగో ఈ లోకం శాశ్వతం కాదయ్యా, మనం వెళ్ళిపోతాం, మనం చనిపోతే మనం అందరం ఎక్కడుంటాం? ఎక్కడుంటాం తెలుసా? కొంతమంది చెప్తూ ఉంటారు, ఇదిగో ఇక్కడ చచ్చిపోయావు కదా, ఇక్కడ చచ్చిపోయావు కదా, నీకు అక్కడ కూడా దేవుడు ఏం చేస్తాడు? పెళ్లి చేస్తాడు. అక్కడ కూడా ఏం చేస్తావు? పిల్లల్ని కంటావు. పిల్లల్ని కన్నా తర్వాత ఏం చేస్తావు చెప్పండి? పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తావు. స్కూల్లో నీ దినం చేస్తావు. అక్కడ భార్య, పిల్లలు, స్కూలు, చెప్పండి కరెంటు బిల్లు, నీ తలకాయ బిల్లు ఏముండదు. తండ్రి ఉంటాడు, ఇంకెవరుంటాం? పిల్లలం ఉంటాం. మన మొదటి స్థానం అదే. ఆ స్థానాన్ని విడిచి ఇక్కడికి వచ్చాం. మీకు అర్థమవుందా? ఆ స్థానాన్ని విడిచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను సింగల్గా ఉంచకూడదని నీకు ఒక తండ్రినిచ్చాడు, నీకు ఒక తల్లినిచ్చాడు, ఒక చెల్లినిచ్చాడు, ఒక అక్కనిచ్చాడు, ఒక భార్యనిచ్చాడు, ఒక తమ్మునిచ్చాడు, ఇంకా నీ మనవడు మనవరాల్ని ఇచ్చాడు. ఏంటి తెలుసా? ఈ ప్రేమల్లో, ఒకళ్ళొక ప్రేమల్లో మీరు అల్లుకుపోయి బ్రతకండి అంటే అరుసుకుని గొడవలాడి చచ్చిపోతున్నారు మనుషులు ఈరోజు. అవునా కాదా? బాగా ఆలోచించండి. ఇలా గొడవలు ఆడకూడదని యాయూరు ఏం చేశాడు? 3 గాడిదలు కాదు నాన్న, ఎన్ని? 30. ఇలా గొడవలు ఆడుకోకూడదు కాబట్టి 3, 4, 5 కాదు, ఊర్లు ఎన్ని? 30. ఆ తండ్రి అలాగా ఆలోచించాడు. మీ దేవుణ్ణి నేను, మీ తండ్రిని నేను. ఎవరన్నా అడిగితే మీరు రియల్గా చెప్పవలసింది ఏంటి తెలుసా? ఒకసారి జనాభా లిస్టులకు వచ్చినప్పుడు ఒకవేళ అతనికి చెప్పండి, ఫస్ట్ మామూలుగా రాసుకోవడానికి కాదు కానీ మామూలుగా చెప్పండి, మీ నాన్నగారి పేరు అంటే దేవుడు, ఇంటి పేరు దేవుడు, ఇంటి పేరు బైబిలు. అదేంటి ఎలా చెప్తున్నారు? బుర్రకెక్కిందా అంటే, ఇప్పుడు దాకా ఎక్కక మా నాన్న గారి పేరు సుబ్బారావు అని చెప్పాను, ఇప్పుడు దాకా నాకు సరిగ్గా అర్థం కాక అప్పారావు అని చెప్పాను. మొదట మా దేవుడు అని ముందు వాక్యం చెప్పండి, తప్పులేదు. అలాగని దేవుడు అంటే దేవుడు రాసుకుని వెళ్ళిపోవడం. ఆ దేవుడు రాసుకుని వెళ్ళిపోతే అక్కడ ఓటెవరు నీకు? అవును కదా, ఓటైనెవరు నిన్ను? మామూలుగా ఆయనకు అర్థమయ్యేలా చెప్పండి. మొదట తల్లికి చూడండి, తల్లిని మించిన, తండ్రిని మించిన దైవం లేదంటారు. వీటిని కలగజేసిందే నిజమైన దైవం. ఆ దైవమే చెప్పండి, తండ్రి. ఎంత బాగుంది ఈ మాట. ఇలాగ ఎప్పుడన్నా చదివరా? సదం చదివారు? ఎప్పుడైనా ఇలాగ చదివరా? అసలు సదం. ఎలా చదువుతారు? మీకు ఒక విషయం చెప్పనా? తండ్రులు, భూమి మీద ఉన్న తండ్రులు, ఒక నోవాహు తన కుటుంబ రక్షణ కోసం ఏం చేశాడు? ఒక ఏబు గారు తన కుటుంబ రక్షణ కోసం ఏం చేశాడు? ఈ భూమి మీద పురుషులుగా ఉన్న ఈ తండ్రులు చేస్తే పరలోకమందున్న తండ్రి ఏమన్నాడు తెలుసా? మీకు అందరికీ తండ్రిని ఎవరినే? నేనే. మీరు అనాథులు. చూడండి, తల్లిదండ్రులు పిల్లలు లేని వారిని చాలామంది ఏమంటారా? ఏమంటారు చెప్పండి? అనాథులు ఎవరైనా ఉన్నారా భూమి మీద? అందరికీ తండ్రి ఎవరు? దేవుడు. ఫాదర్స్ డే రోజున స్పెషల్ మెసేజ్ అంటే ఇదే. నీకు అర్థం కావాల్సింది ఏంటి? ఎవరో లేరని, ఏదో లేదని నువ్వు బాధపడకు. నిన్ను ప్రేమించే తండ్రి ఉన్నాడు. అసలు ఫస్ట్ నీకు తండ్రి. ఏ రోజు జరుపుకుంటావు? ప్రతిరోజు జరుపుకోవాలి. నువ్వేమని తెలుసా? ఫాదర్స్ డే. ప్రతిరోజు నేను ప్రేమించే ఆ తండ్రి. ఇదిగో ఎన్ని మాటలండి, ఎన్ని మాటలండి. కీర్తన గ్రంథం మరలో చదవండి, 68 ఏమని చూడండి అక్కడ. మరలా పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేని వారికి తండ్రియు. నెక్స్ట్ మాట, యదవరాండ్రులకు న్యాయకర్తయు ఉన్నాడు. చూడండి, ఎవరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉంటాడంట ఆయన. నిజమైన డాడీ ఎవరు? దేవుడు. ఎవరికి ఏ విధంగా. చూడండి, చాలామంది ఎవరో లేకుండా అన్న ఉండడు, నీకు అన్న అవుతాడు దేవుడు. అక్కుండదు, నీకేమవుతాడు? అసలు దేవుడు ఎంత గొప్పోడు అంటేనే ద్వితీయోపదేశ కాండంలో వివరిస్తూ మోషే గారి ద్వారా రాయిస్తూ ఒక మాటను మనం చూద్దాం ఒకసారి. 32:6లో చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండంలో చూద్దాం. అర్థం కాని గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళు చెప్పండి. ఏమా మా నలుగురు లేరా? ఆ నలుగురు చదవరా? ఉన్నారా? తండ్రి ఎంత ఎవడు మాట్లాడతలే మీరు? చదవరా మీరు? నలుగురు మీరు తీయాలి టపా టప్పమని. లాస్ట్ వీక్ అలా తీసేసింది ఎప్సిబా. ఈ వారం రాలేదేటని చూశాను. దేవదూతలాగా ఏదో టైంకి ఆలిపోయింది సంతోషం. దేవునికి స్తోత్రం కలిగిన. తీయాలి, అలా తీయాలి. మీకు అర్థమవుతుందా? చదవండి. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా, ఆయన నిన్ను సృష్టించినా. చూసారా? ఆయన గుర్తించుకోవాలని, ఆయన్ని గమనించిన వాళ్ళని, గ్రహింపు లేని వాళ్ళని అన్నారు బుద్ధి లేని
అవివేక జనమా, ఎవరూ లేరని ఏడిస్తే నిన్నేమంటాడు? నీకేమి లేదంటాడు? బుద్ధి లేదు. వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు నిన్న విన్నాం, వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళ సమాజం అంతా ఏమంటో చెప్పండి? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, దేవుడు వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయాడు గనుక కొడుకు వెళ్ళిపోయాడు, కొడుకు వెళ్ళిపోయాడు గనుక తల్లి వెళ్ళిపోయింది. వీళ్ళకి నిజమైన తండ్రి అర్థమయ్యాడా? వీళ్ళని కలగజేసిన దేవుడు అర్థమయ్యాడా? భూమి మీద సంతోషం లేకపోతే మనిషి చచ్చిపోవడమేనా? ఏమండి? సంతోషం లేకపోతే చచ్చిపోవడమేనా? ఈ తండ్రి ఎంత ఆదరిస్తున్నాడు, ఎలా తిడుతున్నాడు చూడండి. ఇప్పుడు దాకా ప్రేమగా చెప్పాడు, నేను మీ తండ్రిని, మిమ్మల్ని కన్న తండ్రి అని చెప్పి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా, ఆయన నిన్ను సృజించినా. చూసారా? ఆయన నిన్నేం చేశాడు? సృష్టించాడు. నెక్స్ట్ మాట, ఆయన నిన్ను పుట్టించి స్థాపించాడు. ఎలా పుట్టించాడు నిన్ను? ఒక పురుషుడిగా ఈ లోకానికి రప్పించాడు. నీకు ఒక భార్యను జత చేశాడు. మీరిద్దరు ఉంటే మీ ప్రేమ సరిపోదని మీకు కొన్ని బిడ్డల్ని ఇచ్చాడు. అలా కుటుంబాన్ని పెంచుకుంటూ వచ్చాడు. ఇంత గొప్ప తండ్రి ఎక్కడుంటాడు చెప్పండి? ఇంత గొప్ప తండ్రి ఎక్కడుంటాడు? మీకున్నాడా? యాయిరు పిల్లలు చేసుకోవాలి. అసలు ఏ డే స్టార్ట్ చేయాలో? ఎస్తేర్ స్టార్ట్ చేయాలి. ఏ డే అసలు? ఫాదర్ లేకపోయినా ఓన్ ఫాదర్, మా ఫాదర్లా చూసుకుని ఎవరైనా మొర్దెకాయిని జరుపుకోవాలి. కానీ వాళ్ళెవరూ కూడా దేవుణ్ణి ప్రేమించేవారు కనుక వాళ్ళ తండ్రిని దేవుడి కంటే ఎక్కువ. అవునా కదా? దేవుడు లేకపోతే నీకు తండ్రి ఎక్కడి నుంచి వస్తాడు? అవునా కదా? కొంతమంది ఏమనుకోకుండా ఫీల్ అవ్వకుండా లేడీస్, నా డబ్బులు నాకు ఇవే అంటారు ఇంటికాడ ఉండి భర్త ఒకటి. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకవేళ మీ అమ్మ మీ నాన్న ఇచ్చారు ఇంకో వేరు. మీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? దేవుడు లేకుండా మీకు ఈ జీవితం ఎక్కడిది? ఈ కుటుంబం ఎక్కడిది? అసలు ఫాదర్ లేకుండా మదర్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మదర్ స్థానం లేదు. కానీ కావాలని దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు తెలుసా? మధ్యలో పెట్టాడు మిమ్మల్ని. పిల్లలు అప్పుడప్పుడు బొమ్మలు ఎట్టుకుని, ఇదిగో అమ్మ నాన్న, తర్వాత అన్నం కుండ, తర్వాత ఏ కుండ? చెప్పండి. కూరకుండా, ఇదిగో గ్యాస్ పొయ్య, తర్వాత ఏంటి, ఇవన్నీ పెట్టుకుంటారు. అలా ఆడుకుంటున్నాయి. నిన్ను అమ్మ అమ్మ నేను పిలవకుండా, నువ్వు మా అమ్మ కాదు, నువ్వు కుళ్ళుమొద్దాను, ఈవిడే మా అమ్మని బొమ్మను అన్నదాక బొమ్మ ఇసిరి గోడకు అవతలకు పడేసి గోడ మీద కొట్టేస్తావు. ఆ మాటే తట్టుకోవు. అది ఆట. అది కాసేపు కాలక్షేపంగా చేసుకునే, టైంపాస్ చేసుకునేది. అలానే ఈ భూమి మీద ఈ జీవితం కూడా కాసేపు ఎంతకాలం ఆయుష్ ఇస్తాడో దేవుడు చెప్పలేము. ఆ కాసేపు ఏం చేయదు తెలుసా? మన పాత్రలు పోషించడానికి వచ్చాం. కానీ మన నిజమైన తండ్రి ఎవరు చెప్పండి? నిన్ను సృష్టించలేదా? నిన్ను సృష్టించిన వాడు నీకేం కాదంట? నీకు తండ్రి కాడా? ఇంకా ముందుకు వెళ్ళిపోతానండి. దేవుడు చాలా క్లారిటీగా క్లియర్గా 1 కొరింథీ పత్రికలో 8వ అధ్యాయంలో త్వరగా ఒక మాట, 6వ వచనంలో ఒక మాట చెప్తాడు. చూద్దాం త్వరగా. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆకాశమందు భూమి యందు ఎన్నో దేవతలు దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నా మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయనే మీ తండ్రి. మీకు అర్థమైందా? ఆయన వల్ల సమస్తమును కలగాయి. నీకు ఒక కుటుంబం ఏర్పడింది, నీకు ఒక ఊరు ఏర్పడింది. యాయిరు ఏర్పడింది దేవుని వల్ల. దానికి బిడ్డలు వచ్చింది దేవుని వల్ల. ఆ బిడ్డలకు ఊర్లు వచ్చినాయి దేవుడి వల్ల. ఆ ఊర్లో వాళ్ళకి గాడిదలు వచ్చినాయి దేవుడి వల్ల. గాడిదలు ఉన్నాయని, ఊర్లు ఉన్నాయని, శారీరక తండ్రి ఉన్నాడని అసలైన తండ్రి మర్చిపోతారా? ఒక ఆయన అలాగే అన్నాడంట, 2 లక్షల రూపాయలు బైక్ కొన్న నేను 100 రూపాయలు పెట్రోల్ వేయవలసిన పని నాకు లేదో. ఎక్కడికి వెళ్తావు బండి వేసుకుని? 2 లక్షలు ఎక్కువ, 100 రూపాయలు ఎక్కువ? ఒరే చిన్నబాబు, నువ్వు ఎన్ని లక్షలు ఎట్లు కొన్నా ఆ 100 రూపాయలు పెట్రోల్ అయిపోతే బండి ఏం చేయదు, కదలదు. నేను 1 కోటి రూపాయలు ఎట్టు కారు కొన్నాను, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, చూడండి గ్యాస్ కానీ, ఎలక్ట్రికల్ కానీ దగ్గరికి రానివనంటే అక్కడే ఉండిపోతావు. ఇది ఎంత వాస్తవమో. నీకు ఇంత కుటుంబం ఇచ్చేసి, ఇంత ఆస్తి వచ్చేసింది, భూమి మీద ఉన్న ఏళ్లే శాశ్వతం అనుకుంటే, ఆయన లేకుండా నిన్ను కదిలించే ఇంజిన్లా కదిలించే, చెప్పండి, పెట్రోల్లా దేవుడు లేకుండా నీ కుటుంబం ఎక్కడిది? దేవుడు కూడా ఎంత గొప్పవాడు అంటే, మన పిల్లలను కూడా ఎవరు పోలికగా పుట్టిస్తాడు?
మన పోలిక. చూసి ఈ ముక్కు నీది ముక్కొచ్చింది. నాది చెవులొచ్చినియి. వాళ్ళ తాత ఏమొచ్చినియి? కాళ్ళొచ్చినియి. బుద్ధులేమో ఎదవ ఆళ్ళ మావయ్యొచ్చినియి. మనం ఎలాగనుకుంటున్నాం చూడండి. అర్థమైందా? ఎలాగనుకుంటామో చూడండి. ఎలా మురిసిపోతామో చూడండి. ఎలా ఆనందపడిపోతామో చూడండి మన పిల్లలని చూసి. వాళ్ళు ఎదుగుతున్న స్థితులను చూసి ఎంత ఆనందపడిపోతామో చూడండి. ఎంత గొప్ప తండ్రుంటే ఫీల్ అవ్వకుండా చెప్తాను. అంత తండ్రులకి మొఖమాటం ఉండదు నాకు. దేవుని పోలికలో పెంచరా పిల్లల్ని అంటే, ఎవడో సినిమాటర్ ఏసుకున్న కటింగ్ ఇలాగా పిల్లలకే. పాపుళ్ళు ఇలాగా బుద్ధుందేరా నీకసల? నిజమైన తండ్రివేరా నువ్వసల? సిగ్గుందేరా నీకసల? చెప్పండి. ఎవడో సినిమా యాటర్ ఏసుకున్న వంకరలు తీసుకొచ్చి పిల్లకేత్తావా? ఎవరి బుద్ధులు రావాలి? ఎవరి బుద్ధులు రావాలి? లేతే చిన్న పిల్లల ఫోటోలు తీసుకెళ్ళి, నేను ప్రభాస్ ఫ్యాన్ని ఈడు కత్తెట్టుకుంటాడో, కత్తెట్టుకుని హీరోయిన్‌ని ఇలాగుంటాడో, నా బిడ్డ ఫోటో చిన్న పిల్లోడిది ఆ కత్తి కింద ఉంటది. ఈడు కూడా ఎవరి ఫ్యాను? ఇద్దరు ఫ్యాన్లు గురేసుకొని సావండి దరిద్రం వదిలిపోద్ది. ఎవరు గుర్తొచ్చేలా పెంచాలి? బిడ్డలకి. ఎవరి పోలికలతో పెంచాలి. యాయూరు ఎవరిని మర్చిపోకుండా పెంచాడు. ప్రియులారా, మన తండ్రి ఎవరు? ఇంత దాకా చెప్పినా సరే, ఎలా ఉన్నారు మీరు? పొడపాముల్లాగా. ఇప్పటిదాకా చెప్పాను కదా! ఎవరు మన తండ్రి ఎవరు? చాలామంది మా అమ్మ నన్ను ప్రేమించట్లేదు, మా నాన్న నన్ను ప్రేమించట్లేదు, నా భర్త కూడా నన్ను ప్రేమించట్లేదు, నేను ఎవరి కోసం బ్రతకాలి ప్రభువా అని ఏడుస్తూ చచ్చిపోవాలనుకుంటే, ఆ తాడు ఉరేసుకునేటప్పుడు ఆ తాడు మాట్లాడుతుంది, ఒరేయ్ మీ డాడీ ఉన్నాడురా, ఈ తాడుని కూడా చేసింది మీ డాడీయేరా, నిన్ను కూడా చేసింది మీ డాడీయేరా, ఆయన్ని మర్చిపోయి ఉరేసుకుంటానంట బిడ్డరా, వేసుకో, నా పని బిగిసిపోవడమే కదా, ఏం చేస్తుంది? మీ డాడీని మర్చిపోతున్నారు. ఆయన ఎంతమంది దేవుళ్ళున్నా దేవుడొక్కడే. ఆయనే ఎంత బాగుంది నా మాట. ఆయనే చెప్పండి ఎంత బాగున్నది? ఆయన ఎవరంట? మన తండ్రి. పిల్లలకి ఎప్పుడన్నా ఎలా చెప్పండి? ఒరేయ్ నేను మీ తల్లిని అనుకున్నావా? సుపనద్దాన్ని నేను. నేను మీ తండ్రిని అనుకున్నా పనికిమాలోని నేను. అసలు మన తండ్రి ఉన్నాడు పైన. నేనేమంటాను తెలుసా? చిన్నమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళకు, పెద్దమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళవు. వాళ్ళ మనోళ్ళు కాదు, ఆ క్యాస్ట్ మంద కాదు, ఆ ఇంటి పేరు మంద కాదు, ఇది వీళ్ళు మనూరోళ్ళు కాదు, ఇది వీళ్ళు మనోళ్ళు కాదని నేను చెప్తాను. కానీ నిజమైన తండ్రి ఏమంటాడు తెలుసా? మనుషులందరూ ఒక్కటే, వాళ్ళందరికీ దేవుడు నేనే. దేవుళ్ళే కాదు, నేను ఎవరినే? తండ్రిని. ఇప్పుడు అర్థమైంది ఎలాగా? నేను తండ్రిని ఇలా పరిచయం చేసుకోండి. అలాగని తల్లిని పక్కన పెడదామని కాదు, అసలు ఫస్ట్ ఉన్నదే తండ్రి. ఆ తండ్రి నుంచి వచ్చిన వారే చెప్పండి స్త్రీ పురుషులు. ఇది అర్థం అవ్వాలి. ఈ ప్రపంచం అంతా చేసుకోవాల్సింది ఒకటే తండ్రి. ఈరోజు ఏ రోజు తెలుసా? కంటికి రెప్పలా కాపాడుకుని నిన్ను సృష్టించిన చెప్పండి ఆ దేవుడు. ఎంత బాగుంది నా మాట. మరలా చదవండి మనస్ఫూర్తిగా. ఎవరు గట్టిగా చదువుతారో చూద్దాం. చూసారా ఎంతమంది మగ మగ పురుగుల్లోంచి అసలు నోరు ఒక్కటి వస్తలేదు. వాళ్ళే ఎడుతారులే, ఇంటికాడ వంట వాళ్ళే, తుడుతు వాళ్ళే, చెప్పండి ముందు రావడం వాళ్ళే, చదవడం కూడా వాళ్ళేనా? మీరేం చేస్తారు? టక్కుమని తీసి మీరేం చేయాలి కదా? దేవుని సన్నిధిలో అందరికీ మన పిల్లలమే కదా, అందరూ కూడా. ఎవరి పిల్లలం మనం? నిస్వార్థంగా ఇలా మాట్లాడకుండా దేవుడు పైనుంచి చూసి అబ్బా నా గురించి పరిచయం చేస్తున్నాడు. కానీ కొంతమంది ఏమంటారు, కొంతమంది ఏం చేస్తారు? మా తండ్రి ఎవరో అపవాదిగాడు, మేము ఎవరి పిల్లలో? ఆడు ఆది నుంచి పాపం చేసిన మా తండ్రి ఆయన అంటారు. నిజం చెప్పనా? ఈ బంధాలన్నీ ఎంతసేపు ఉంటాయి? ఈ బంధుత్వాలన్నీ ఎంతసేపు ఉంటాయి? నువ్వు ఉన్నంతసేపే, కొంతకాలమే. మహా అయితే 60 ఏళ్ళు 70 ఏళ్ళు మధ్యలో వెళ్ళిపోతుండే ఈ బంధం ఇక్కడ తెగ్గానే అసలైన బంధం ఏమవుతుందో తెలుసా? కనెక్ట్ అవుతుంది. అసలైన బంధం అది. ఆ బంధం నుంచి ఇక్కడికి వచ్చాం. మీరు బాగా ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో టీ హౌస్ అంటే టిఫిన్ హౌస్ అని పెడుతూ ఉంటారు. ఆ లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు టీ తాగేసిన తర్వాత మై హౌస్ అన్నావనుకో, అవతల పో అంటాడు. అవునా కదా? ఆ టీ తాగినంతసేపు ఆ ఇల్లు, నువ్వు ఉండే ఇల్లు అది. టీ తాగిన తర్వాత టీ కాసినోడిని, అరే బయటికి వెళ్ళిపో, మా ఇల్లు అన్నావు కదా అన్నావు అనుకో, గెంటేసి మళ్ళీ రానివ్వండి నిన్ను. ఈ భూమి మీదకి దేవుడు ఇచ్చిన చిన్న యాక్టింగ్ చేయడానికి ఒక తల్లిగా తండ్రిగా వచ్చాం మనం. వచ్చినప్పుడు సాతానుగాడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో అది నీకు జరగాలి, ఇది నీకు జరగాలి, ఇదే శాశ్వతం, డబ్బు సంపాదించు, వాళ్ళని ప్రేమించు, వీళ్ళని ప్రేమించుకొని మాయలో పెట్టేసారు. ఒక విషయం చెప్తాను బాగా వినండి.
యాయీరు ఎవరైతే ఉన్నారో బిడ్డల విషయంలో నిస్వార్థంగా అంత ప్రేమ చూపించిన శారీరక తండ్రి ఆయన అయితే, ఆత్మల తండ్రి కూడా ఎంత నిస్వార్థంగా ఉంటాడు? ఉంటాడా ఉండడా? దేవుడు నా పట్ల అన్యాయం చేశాడంటాడు. ఎవరి పట్ల దేవుడు ఎప్పుడు కూడా చేయడు. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట నీకు ఆయన అర్థం చేసుకోవడం చెప్పండి, ఆయన అర్థం చేసుకోవడం చెప్పండి ఏం చేయలేదు, రాలేదు. ఇప్పుడు ఎస్తేరుకి తల్లిదండ్రులు చచ్చిపోయారు కదా, చచ్చిపోతే ఒక తండ్రిగా భూమి మీద ఇచ్చాడు కదా, ఇప్పుడు ఆవిడ ఎవరికి తల్లి అయిపోయింది, ఎవరికి తండ్రిగా అయిపోయింది? యోధా జాతి వారికే, అనేకులు అనాథులుగా అనుకున్న వారికి తల్లిగా మార్చేశాడు. ఎవరి జీవితాన్ని? నీకు అర్థమవుతుందా, అర్థం అవట్లేదా? దేవుడు ఏమన్నాడు? మీ దేవుణ్ణే, కానీ ఫస్ట్ నేను మీ తండ్రిని. తండ్రి అయిన నాలో నుంచి మీరు ఈ లోకానికి వచ్చారు గనుక, మనుషులుగా ఉన్నారు గనుక దేవుణ్ణి, మనుషులుగా ఉన్నప్పుడు దేవుడిగా ఆరాధించండి. అసలు మీకు నాకున్న రిలేషన్ ఏంటి తెలుసా? తండ్రి కొడుకులు. నిజమైన ఫాదర్, నిజమైన డాడీ ఎవరో ఇది నీకు అర్థమవుతే ఈ భూమి మీద నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. దేనికి భయపడవు, ఏది లేదని బాధపడవు. ఇది నీకు అర్థం కావాలి. కానీ మనం ప్రేమలు ఎలాగుంటాయంటే, మనం బాగా ప్రేమించుకుంటాం, తల్లిదండ్రులను అక్క చెల్లెలను ప్రేమించుకుంటాం, వాళ్ళు మన నుంచి అలా దూరం అవుతున్నారు అనేటప్పటికి బాధ ఉంటుంది, ఉండకుండా ఉండదు బాధ. కానీ దేవుడికి మించిన బాధ ఏది నీకు ఉండకూడదు. ఇంకో మాట చెప్తూ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట చెప్తూ 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఒకసారి దేవుడు చూద్దాం. అందరికీ, చూసారా? ఎవరికి? అందరికా కొందరికా? చెప్పండి. అందరికా కొందరికా? తండ్రి ఫస్ట్, తర్వాత దేవుడు. ఎంత బాగా అర్థమైందండి. మరలా చదవండి ఆ మాట. మీ నలుగురు చదవండి, మీరు గట్టిగా చదువుతారని చదువుతున్నాను నేను. చదవండి. అందరికీ. ఎవరికి? ఒక్కళ్ళకేనా? అందరికా? మనుషులందరికీ. ఎవరంట? తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చూడండి, అందరికీ పైగా ఉన్నవాడు అందరిలో ఏం చేశాడు? ఆయన వ్యాపించి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఆయన ఆత్మరూపగా అందరిలో ఉన్నాడు. అందరి తండ్రి దేవుడు. ఈ దేవుడు నీ తండ్రి అని నీకు ఎప్పుడు అర్థమవుతుందో? తండ్రి ఎప్పుడు అర్థమవుతుంది నీకు? అర్థమయ్యే రోజేది? అసలు అర్థం చేసుకోవాల్సింది ఇదండి, అర్థం చేసుకోవాల్సిన జీవితం ఇదండి. ఇంకా కుటుంబానికి వస్తే అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో నాన్న 3:14 చదవండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, చూడండి, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి, చూడండి, తండ్రి 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 ఫాదర్ ఎన్నిసార్లు ఉంది? పరలోకములోను ఉన్న భూమి మీద కుటుంబాలుగా మీరున్న మీ అందరికీ తండ్రి ఎవరో చెప్పండి. ఎవరు చెప్పండి? మీరు ఎలాగంటున్నాను, మీరు ఏం ఫీల్ అవ్వకుండే. భార్య పెట్టిన టీ నచ్చనంతసేపు బయట అల్లం టీయే నచ్చుతుందంట. ఆడు అల్లమేసి పెడతాడు టీయా, భార్య ప్రేమతో పెడతాది. ఆడు డబ్బుల కోసం అమ్ముతాడు టీయా, ఇంటికాడ భార్య నువ్వు బాగుండాలని ఇస్తుంది. ఇది అర్థమవుతే నీ దేవుడు ఆత్మీయ తండ్రి, నీ దేవుడు నీవు ఎలాగున్నా సరే నేను కాపాడాలి, నిన్ను పోషించాలి, మంచి జీవితాన్ని నీకు ఇవ్వాలి. నా మీద నువ్వు ఎలా ఉంటే, నమ్మకంతో ఉంటే. ఏ కుటుంబానికైనా తండ్రి ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? అయ్యి బాబోయ్, చెప్పరే గట్టిగా. ఎవరు? దేవుడు. మన తండ్రి ఎవరు? దేవుడు. పరలోకమందు కుటుంబంగా ఉన్న, భూమి మీద కుటుంబం ఉన్న మన తండ్రి ఎవరు? దేవుడు. ఇప్పుడు ఈ తండ్రిని మర్చిపోవడం న్యాయమా చెప్పండి? 20 సంవత్సరాలు పెంచాను, నీకు పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులు వదిలేతావా అంటారు. దేవుడు కూడా అదే అంటాడు. నీకు కుటుంబంగా కొన్ని పాత్రలు ఇచ్చి భూమి మీదకి పంపితే ఆ మనుషుల పాత్రల బంధాలు మిస్ అవుతున్నాయని నన్ను వదిలేస్తారా? మీ తండ్రి లేడని ఊరేసుకుని చచ్చిపోతావేరా? నీ కొడుకు లేడని నువ్వు కూడా ఊరేసుకుని చచ్చిపోతావమ్మా. నేను లేనా మీకు? నా గురించి మీకు అర్థం కాలేదా? నేను నిజమైన తండ్రినని మీకు ఎవరో చెప్పలేదా అనే దేవుడు బాధపడతాడంట. హృదయంలో నొచ్చుకుంటాడంట ఆయన, హృదయంలో ఆవేదన పొందుకుంటాడంట ఆయన. అవునా కదా? బాగా ఆలోచించండి. నిజమైన తండ్రి ప్రేమ అర్థమవుతే నా కుటుంబం
నేను అనాథిని కాదు. నాకు భార్య లేదని బాధపడను. నాకేదో లేదని బాధపడను. నన్ను కలగజేసిన ఎవరున్నారు? నా తండ్రి ఉన్నాడు. ఫైనల్‌గా ఒక మాట చెప్పి ముగిస్తున్నానండి. ఆ తండ్రికి ఈ శరీరం మీదగా ఉన్నప్పుడు తండ్రే, పరలోకంలో ఆత్మలుగా ఉన్నప్పుడు తండ్రే, నువ్వు చచ్చినా నీకు తండ్రే, నువ్వు బ్రతుకున్నా నీకు తండ్రే. ఇదిగో నువ్వు జీవిస్తూ ఎలా ఉన్నా సరే నీకు తండ్రి. ఆ తండ్రికి నువ్వేం చేయాలి తెలుసా? నిజమైన ఫాదర్స్ డే గడుపుకోవాలనుకుంటే నువ్వేం చేయాలి తెలుసా? ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చాలామంది పిల్లలు నాకు ఆత్మీయ తండ్రినని ఫాదర్స్ డే శుభాకాంక్షలు చక్కగా చెప్పారు. చాలా సంతోషం. అలా చెప్పడంలో తప్పులేదు. మీరు కూడా చెప్పుకోండి. కానీ నిజమైన తండ్రి ఎవరు? దేవుడు. అసలు బంధం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దేవుని దగ్గర నుంచి ఈ బంధాన్ని మిస్ అవ్వద్దు. ఇది మర్చిపోవద్దు. బొమ్మలు కొనిస్తే బొమ్మను గుర్తెట్టుకుని నిన్ను మర్చిపోతున్న నీ కూతుర్నే దవడ మీద కొట్టేస్తున్నావు కదా! అవునా కదా? భర్త వచ్చాడని నీ బిడ్డ నిన్ను లెక్క చేయట్లేదని తల్లినే వదిలేసావా అని నన్ను అడుగుతున్నావు కదా! దేవుడు కూడా నిన్ను అడుగుతున్నాడు. భూమి మీద చిన్న జీవితం ఇచ్చాను. ఎంతకాలం బ్రతుకుతాం మనం? ఎంతకాలం బ్రతుకుతాం? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, మహా అయితే 80 ఏళ్ళు, మహా అయితే 90. ఇదివరకు ఎంతకాలం బ్రతికారు? 1000. 90 ఎక్కడ? 1000 ఎక్కడ? అవునా కదా! 100 ఎక్కడ? 100 ఎక్కడ? 1000 ఎక్కడ? కానీ చిన్న ఆయుష్కాలం మనది. ఎప్పుడు, ఎక్కడ చెప్పండి? ఎలా వెళ్ళిపోతాం ఎవరికి తెలియదు. ఈ చిన్న ఆయుష్కాలంలో బాధపడొద్దు. ఎవరున్నాను నేను? మీకున్నాను. భూమి మీద నన్ను తండ్రిగా గుర్తించి మీరేం చేయాలంటున్నాడు తెలుసా? పేతురు గారు రాసిన పత్రికలో. ఆ మాట చూడండి, ముగిస్తాను. మొదటి పత్రిక 4:19 ఒక మాట ఉంటుంది. మొదటి పత్రిక 4:19. కాబట్టి చూడండి ఏంటంట, గట్టిగా గట్టిగా. కాబట్టి బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకోండి. మీ ఆత్మలను అప్పగించుకోండి. ఎవరికి? సృష్టికర్త అంటే ఎవరు? ఇందాక చదవంగా సృష్టికర్త ఏమవుతారని చదవాం? తండ్రి. ఆ తండ్రికి మీ ఆత్మలు ఏం చేసుకోవాలి? ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా? మనం పాపం చేస్తే ఆయన కుమారుని ఈ లోకానికి రప్పించి ఆయన చెయ్యుదులేసాడంట. యాయిరు భూమి మీద తండ్రికి ఉండి, మొర్దెకై భూమి మీద తండ్రిగా ఉండి బిడ్డల భవిష్యత్తును కోరితే ఈ తండ్రి తన బిడ్డని లోకంలో వదిలేసి మన అందరి పాపాల కోసం బిడ్డని వదిలేశాడంట. ఎంత గొప్ప తండ్రి! ఇలాంటి తండ్రి నీకు ఎక్కడైనా దొరుకుతాడా? ఇలాంటి తండ్రి ఎక్కడైనా ఉన్నాడా నీకు? ఇలాంటి తండ్రి ఎక్కడైనా ఉన్నాడా? దొరుకుతాడా? దొరకడు. కానీ నువ్వు ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన నువ్వు అర్థం చేసుకోగలిగితే ఆయన నిన్నేం చేస్తాడు తెలుసా? నిన్ను విడువడు, ఎడబాయుడు. నీకు తల్లి అవుతాడు, తండ్రి అవుతాడు, అక్క అవుతాడు, చెల్లి అవుతాడు. అన్ని ఇబ్బందుల్లో ఆయన నిన్నేం చేస్తాడు తెలుసా? ఆదరిస్తాడు. కానీ ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? ఒరిజినల్ మాట చెప్తున్నాను. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసు? ఇప్పుడు నువ్వు రాలేదని అనాదిగా ఉన్నాడు ఆయన. అనాదిగా నీ కోసం బాధపడుతున్నాడు ఆయన. మీరు రాసుకోండి, తర్వాత చదువుకుందాం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయంలో 32వ వచనం ఉంటుంది. దేవుడు నీ కోసం మేఘాలెక్కి చూస్తూ, ఒంటరిగా నువ్వు వస్తావని ఎదురు చూస్తూ, ఆనాది కాలం నుంచి అనాదిగా నా బిడ్డలు నా దగ్గరికి రావాలి అని ఎదురు చూస్తున్నాడంట తెలుసా? ఇది నీకెప్పుడు అర్థమవుతుంది? అనాది కాలం ఆది కాలంలో ఉన్న దేవుడు ఇదిగో అనాదిగా నేనున్నాను రా ప్రియ బిడ్డ, నా దగ్గరికి రా. లింగ భేదాన్ని ఇచ్చి నీకు స్త్రీగా పంపించాను, కానీ నువ్వు నా బిడ్డవు. పురుషుడిగా పంపించాను, నువ్వు నా బిడ్డవు. కానీ నేను ఎక్కడ ఎలా ఉన్నాను తెలుసా? నిజమైన పిల్లలుండి నా దగ్గర పిల్లలు లేని అనాది తండ్రిగా అనాది కాలంలో నేనున్నాను. నేను అర్థమయ్యానా నీకు? ఈ ఫాదర్ డే జరుపుకుంటారా మీరు? ఈరోజు తండ్రులు ఏ పిచ్చికి తినేసేటువంటి పిల్లలు ఉంటారు. ఫాదర్ డే కదా నాకేం కొనవా? మీ నాన్నకు కొని నువ్వే అన్నా. మీ నాన్న అంటే శారీరక నాన్న కదా. ఏ నాన్నకి? ప్రతిరోజు కాచి కాపాడుతున్న దేవుడికి చెయ్యి ఏదన్నా. అవునా కదా? ఆ మాట చదివినప్పుడు హృదయం పులకరించిపోయి బాధ కలగట్లేదా? ఆ అనాది కాలం నుంచి అనాదిగా ఉన్నాడంట దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళాలని నీకు లేదా? వెళ్ళా. ఏమంటావు? నీ తండ్రి. మీకు అర్థమైందా? నీ తండ్రి. నువ్వు తింటున్న అన్నము పేగులోనికి వెళ్ళి ఎలా మారాలది?
నీకు బలం రావాలంటే బ్లడ్‌గా మారాలి కదా! ఇక్కడ దాకా వెళ్ళింది సౌండ్ ఇస్తూ బయటికి నేను దిగను, నేను దిగను, నేను దిగను అంటుందనుకో ముద్ద లోపలికెళ్ళేది. ఏమైపోతావు? నీ దేవుడు తండ్రి. నీ తండ్రి దేవుడు. ముందుగా నీ తండ్రి, తర్వాత నీకు దేవుడయ్యాడు. ఆయన్ని వదులుకోవద్దు. ఆయన లేని చెప్పండి పిల్లలు లేరు. కానీ పిల్లలు లేని ఆయనున్నాడు. ఎంత బాగుంది చూసారా? మనం అనుకుంటాం ఈ లోకంలో ఏది లేదు, ఇది లేదు అనుకుంటాం. కానీ ఆయన అనుకుంటున్నాడు, నరులారా, నరులారా తిరిగి రండి అంటే అర్థం ఏంటి? ముగిస్తున్నా. తిరిగి రండి అర్థం ఏంటి? మీరెళ్లారు. మీరేం చేయాలి? ఇప్పుడు మీరందరూ ప్రార్థనకు వచ్చారు ఇక్కడికి. మరలా తిరిగి ఎక్కడికెళ్తారు? ఇంటికెళ్తారు. మీ ఇల్లు మీకు శాశ్వతం. మీ ఇల్లు మీకు స్థిరమైన నివాసం. అలాగే నేను మీ తండ్రిని, తరతరములకు నివాస స్థలమైన ఆత్మ తండ్రిని. కోట్లాను కోట్లు నా దగ్గర బ్రతకవలసిన మీ జీవితం 60 ఏళ్లకే పరిమితం చేసి ఈ రక్త సంబంధాల బంధుత్వాల్లో నన్ను మర్చిపోతున్నారు. నేను మీకు దేవుణ్ణి ప్లస్ ఇంకెవరిని? తండ్రిని. తండ్రి లేని పిల్లలు ఎవరైనా ఉన్నారా చెప్పండి భూమి మీద ఇప్పుడు? ఎవరైనా ఉన్నారా? లేరు. నిజం ఇంకో విషయం చెప్పనా? సాతానుగాడికి కూడా తండ్రి ఎవరు నిజంగా ఒక విషయం చెప్పాలంటే? ఎంత గొప్ప విషయం అండి. కానీ ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్దామా? ఈరోజు మధ్యాహ్నం నుంచి వెళ్దాం అనుకున్నాం. ఎవరైనా వస్తారా? భలే ఊరండి. మీటింగ్ వస్తాం లేదా ఎక్కడికో మధ్యాహ్నం నుంచి ఆయన దగ్గరికి వెళ్తారా? అమ్మో! ఆయన దగ్గరికి వెళ్తే మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళం. ఆయన కాల్ చేయాలి మనకి. ఆయన మనకు కాల్ చేసినప్పుడు కాల్ వచ్చేసింది అని అన్నప్పుడు అందరున్నా సరే, భార్య పక్కనున్నా, పిల్లల పక్కనున్నా, బంధువులు పక్కనున్నా, ఇదిగో ఆస్తి పక్కనున్నా, బంగారం మెళ్ళో ఉన్నా, ఆయన పిలిచాడంటే అలా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన పిలిచి ఆయన పిల్లల్ని ఆయన దగ్గరికి పిలుచుకుంటే మనం బాధపడతామా? అది ఎంత ఇడ్డూరమండి. ఇప్పుడు నాగలక్ష్మి లేచి ఎల్రా అని కూతుర్ని కేకేసింది. కేకేసినప్పుడు సుధాకర్ నుంచి నీ కూతురు నీ దగ్గరికి ఎందుకు కేకేస్తున్నావు? బుద్ధుందా? తన కూతుర్ని తన దగ్గర కేకేసుకోకుండా ఎక్కడ కేకేస్తుంది? ఇది అర్థమైతే మన దేవుడు మనల్ని అందరిని ఎక్కడ పిలుచుకుంటాడు? అక్కడ చాలా బాగుంటుంది. అది తెలియకే మనమేమనుకుంటున్నాం, అమ్మ వండిన వంట చాలా అమృతం ఆరోగ్యం రా, ఇది మానేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్ళి ఫాస్ట్గా ఆపరేషన్కి వెళ్ళిపోతున్నాను. చెత్త తిండది. ఇది పనికిమాలిన లోకం. పరమ తండ్రి శాశ్వతం. ఆ తండ్రి కొరకు బ్రతుకుదాం. ఆ రోజు ఎప్పుడు చేసుకోవాలి? ప్రతిరోజు ఏ డే మనకి? ఫాదర్ లేని డే లేదు. ఆయన కను రెక్కల సన్నల్లో రెక్కల చోట నీడల్లో మనల్ని భద్రం చేస్తున్నాడు. నిజమైన ఫాదర్స్ డే ఎప్పుడు తెలుసా? నువ్వు బ్రతుకున్నంత రోజు కూడా నీకు ఫాదర్ డే. దేవుడు నిన్ను దీవించును కాక. మన తండ్రి ఎవరు? దేవుడు. మన దేవుడు ఎవరు? మన తండ్రి. దేవుడు నిన్ను అద్భుతంగా నడిపించును గాక. నమ్మకమైన నీ తండ్రికి నీ ఆత్మను ఏం చేయాలి? అప్పగించాలి. ప్రార్థన చేద్దాం. అర్థం కాని వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళు చెప్దాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడు